హస్తినాపుర సామ్రాజ్యాన్ని నిలబెట్టాలని సత్యవతి కోరిక మేరకు వ్యాస మహర్షి హస్తినాపురానికి వచ్చిండు. అయితే విచిత్రవీర్యుడి పెద్ద భార్య అయిన అంబికాదేవి, చిన్న భార్య అయిన అంబాలికాదేవిలో వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు? నియోగ విధానం ద్వారా పిల్లలు కనాలి కాబట్టి. అయితే ఫస్ట్ అంబికాదేవి వెళ్ళిందట. హిమాలయాలో ఎన్నో ఏళ్ళుగా తపస్సు చేస్తున్న వ్యాస మహర్షి ఉగ్ర రూపంలో ఉన్నాడంట. అంటే గడ్డం అవంతా ఒక రకం భయంకరంగా ఉన్నట. అది చూసి భయపడిన అంబికాదేవికి కళ్ళు మూసుకొని అంధుడైన పుత్రుడు పుట్టినట. ఆయన పేరు ధృతరాష్ట్రుడు. మళ్ళీ నెక్స్ట్ అంటే అంబాలికాదేవిని పంపించారంట. ఆయన రూపాన్ని చూసి షివరింగ్ అయిపోయిందట, వణికిపోయిందంట. అట్లా దాని ప్రభావం వల్ల పుట్టినవాడు పాండురాజు. ఇతను తెల్లగా ఉన్నాడంట. అయితే మరి మూడో విదురుడు ఎట్లా పుట్టిండంటే, వీళ్ళు నెక్స్ట్ టైం పోవడానికి భయపడి దాసిని పంపించారట. వాళ్ళ కింద పనిచేసి ఆమెను పంపిస్తే ఆయనకు పుట్టిన వాడే విదురుడు. కానీ అతను జ్ఞానవంతుడు, ఎందుకంటే స్వేచ్ఛగా సేవ చేసుకుంది కాబట్టి.